సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. అదానిపై మాట్లాడే ధైర్యం లేక కేసీఆర్ కేటీఆర్ ని తిడుతున్నారని చెప్పారు. అదానిపై పోరాటం నిజమైతే 12,400 కోట్ల ఒప్పందం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అదానితో వైరం చేస్తూ రేవంత్ రెడ్డి ఏమో గల్లీలో దోస్తానా చేస్తా ఉన్నాడు. మీ రాహుల్ గాంధీ, మీ ఏఐసిసి అదానిని తిట్టండి, అదానిని ప్రశ్నించండి, అదాని అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదాని మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతా ఉన్నది. అదాని మీద ధైర్యం జాలతలేదు మాట్లాడడానికి. రాజ్ భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు అదాని మీద పోరాడే ధైర్యం నీకు లేదు. నిజంగా నీకు నిజాయితీ ఉంటే దావోస్ లో 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు నువ్వు అదానితో చేసినావు, అదానితో దోస్తాను చేసినావు, అదానితో అలాయ్ బలాయ్ చేసినావు. నీకు నిజాయితీ ఉంటే, నువ్వు చేసిన ధర్నా నిజమైతే, నువ్వు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన అదాని మీద పోరాటం నిజమైతే వెంటనే ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇలా రోడ్డు పైన సర్కస్ ఫీట్లు చేయడమో, ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమో ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇది నీ యొక్క డబుల్ ఎడ్జ్డ్ పద్ధతులకు ఇది నిదర్శనం. ఈ దేశ పరువును ప్రపంచానికి తాకట్టు పెట్టిండు, ఈ దేశం యొక్క ప్రతిష్ట అదాని మంట కలిపిండు అని రేవంత్ రెడ్డి గారు రాజ్ భవన్ ముందు మాట్లాడిండు. ఒకవేళ నీ మాటలు నిజమైతే, రేవంత్ రెడ్డి నువ్వు రాజ్ భవన్ ముందు మాట్లాడింది నిజమైతే, మరి ఆ అదానికి రెడ్ కార్పెట్ వేసి నువ్వు తెలంగాణ పరువు కూడా మంట కలిపినావు కదా. నీ నాయకుడు రాహుల్ గాంధీ పరువు మంట కలిపినావు. రాజ్ భవన్ ముంగటి మీ ర్యాలీ దేనికోసం చేసిందే? అదానికి వ్యతిరేకంగా చేసిండు. నువ్వు అదాని గురించి మాట్లాడినావా? నువ్వు మాట్లాడిన స్పీచ్లో కేసీఆర్ గురించో, కేటీఆర్ గారి గురించో, మా పార్టీ గురించి మాట్లాడినావు తప్ప నువ్వు అదాని గురించి మాట్లాడే ధైర్యమే నీకు లేదు. ఎందుకంటే నువ్వు అంతర్గతంగా ఒప్పందం ఉన్నది. ఆ 100 కోట్ల చెక్కు నీ పార్టీ నిన్ను తిడితే వాపస్ ఇచ్చినావు. మరి చెక్ ఇచ్చినావు కానీ లోపలికి వెళ్ళి తీసుకునే ఎట్లా? 12,000 కోట్ల అగ్రిమెంట్ల సంగతి ఏంది? మరి సిమెంట్ ఫ్యాక్టరీ సంగతి ఏంది? ఇవన్నీ మాట్లాడదాం అసెంబ్లీలో. దీని మీద వెంటనే చర్చ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.